భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మల చెరువు ప్రసిద్ధగాంచిన కాకతీయుల కాలం నాటి తుమ్మల చెరువులో 10 లక్షల రూపాయలు ఖర్చుతో బోటింగ్ ని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతో జిల్లా కలెక్టర్ జితేష్ పి పాటిల్ చొరవతో తుమ్మల చెరువులో బోటింగ్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, ఈ చెరువు గుట్టల మధ్య చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని అన్నారు. జిల్లాలో ఉన్న యువకులు, విద్యార్థులు, ప్రజలు తుమ్మల చెరువు పర్యాటక కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరియు నిర్వహణ బాధ్యతలు తీసుకున్న డ్వాక్రా గ్రూపు వారు ప్రజలను ఆకర్షించి మంచి రెవెన్యూ తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు తమ కుటుంబ సమేతంగా వచ్చి తుమ్మల చెరువు అందాలను చూడొచ్చని తెలిపారు. తుమ్మల చెరువును పర్యాటక ప్రదేశంగా గుర్తించిన జిల్లా కలెక్టర్ కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు స్థానిక ప్రజలు మరియు టీజేఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సురకంటి ప్రభాకర్ రెడ్డి, లాయర్ సింగం శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల అధికారి ఆనందరెడ్డి, ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ యుగంధర్ రెడ్డి, ఎంపీడీఓ వరప్రసాద్, వ్యవసాయ అధికారి సాయి శాంతన్ కుమార్, తుమ్మల చెరువు పంచాయతీ కార్యదర్శి దినేష్ కుమార్, వివిధ గ్రామ పంచాయతీ కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓరుగంటి భిక్షమయ్య, ప్రధాన కార్యదర్శి తూము వీర రాఘవులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదా కేశవరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నెల్లిపాక సొసైటీ అధ్యక్షుడు తుక్కాని మధుసూదన్ రెడ్డి, వెలుగు సిసి కళావతి మరియు డ్వాక్రా గ్రూప్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రకృతి ప్రేమికులు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం తుమ్మల చెరువు ప్రాంతంలో తుమ్మల చెరువులో కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి తుమ్మల చెరువులో ఈ రోజున ప్రప్రథమంగా మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చొరవతోని, జిల్లా కలెక్టర్ గారి చొరవతోని చెప్పిందే తడువుగా తుమ్మల చెరువులో బోటు మంజూరు చేసి సుమారు 10 లక్షలు ఖరీదు చేసినటువంటి బోటుని మరి మంజూరు చేసి ఈ రోజున తుమ్మల చెరువులో బోటుని ప్రారంభం చేసుకోవడం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. మరి ఈ ప్రాంతం అంతా కూడా మరి ఇటు చూస్తే పేపర్ బోర్డు, భారజల కర్మాగారం, మరి సింగరేణి బొగ్గుబావులు, బీటీపీఎస్, పాలవంచ చూస్తే కేటీపీఎస్, ఇవన్నీ కూడా పారిశ్రామిక ప్రాంతమైనటువంటి ప్రాంతంలో తుమ్మల చెరువు పర్యాటకంగా చాలా బాగుంటుంది. తుమ్మల చెరువు మరి వందలాది ఎకరాలతో మరి నిర్మితమైనటువంటి ఇళ్ళు ఉంటాయి. కాబట్టి ఈ బోట్ అనేది మరి సెలవు వచ్చినప్పుడల్లా శనివారం, ఆదివారం రోజులు సెలవు వచ్చినప్పుడు స్కూల్ పిల్లలు, కాలేజీల పిల్లలు, ఉద్యోగస్తులు కూడా సేద తీరడానికి, ఉల్లాసంగా గడపడానికి ఈ బోట్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ రోజున బోటుని తుమ్మల చెరువులో ప్రారంభం చేయడం జరిగింది. దీన్ని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని సెలవు వచ్చినప్పుడల్లా కుటుంబ సభ్యులు, పిల్లలతో వచ్చి ఈ బోట్ షికారులో పాల్గొని సంతోషంగా, ఆనందంగా గడిపి మరి యొక్క ప్రకృతి అందాలు, మరి వాళ్ళ ప్రకృతి ప్రసాదించినటువంటి తుమ్మల చెరువు గుట్టల మధ్య, అడవుల మధ్య ఉన్నటువంటి చెరువులో ఆహ్లాదకరంగా మరి ఉండేటటువంటి ప్రాంతం ఇది. మరి ఈ బోట్ షికార్ ఏదైతే బోటు ప్రారంభం చేసినామో దీన్ని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని వారి కుటుంబాలు, పిల్లలందరూ కూడా సరదాగా గడపాలని దీని ద్వారా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇది మన ఈ తుమ్మల చెరువులో ఈరోజు దాదాపు సుమారుగా 10 లక్షల రూపాయల వ్యయంతో బోటింగ్ యూనిట్తో పాటు క్రీడాకారులకు అవసరమైనటువంటి స్కల్ బోట్ అనేది కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కలెక్టర్ గారికి విజిట్ చేసిన పిదప ఎమ్మెల్యే గారి కోరిక మేరకు ఇక్కడ మంచి టూరిస్ట్ ప్లేస్గా దాంట్లో భాగంగా మొదటి విధంగా ఈ బోట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కనుక వీళ్ళు సక్రమంగా సద్వినియోగం చేసుకొని పర్యాటకులు మనం ఎక్కువగా ఆకర్షించినట్లయితే ఇక్కడ మరిన్ని మన టూరిస్టు సదుపాయాలను కూడా కల్పించడానికి కలెక్టర్ గారు ముందుకు వచ్చే విధంగా ఏర్పాటు చేయమని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మనందరం కూడా ఈ ప్రాంతవాసులందరూ కూడా జిల్లా అశ్వాపురం మండలంలో సుప్రసిద్ధమైనటువంటి కాకతీయుల కాలం నాటి చెరువు, సుదీర్ఘకాలం నుంచి కూడా చెరువు యొక్క భౌగోళిక వసతులు కానీ మౌలిక వసతులు కూడా కల్పించినటువంటి కార్యక్రమాలు అయితే లేవు. ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవతోటి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు యొక్క ఆసక్తితో ఈ తుమ్మల చెరువులో బోట్ షికార్ ఏర్పాటు చేయడం ముందు అభినందనీయమైనటువంటి సందర్భం. ఈ సందర్భంగా ఇక్కడ తుమ్మల చెరువులో బోట్ షికార్ తోటి
యువకులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భం. సరే, ఇప్పటికైనా దీన్ని గుర్తించారు కాబట్టి దీనికి అనుగుణంగా ఈ బోట్ షికారు మరింతగా విస్తరించాలి, మరింతగా మంది రావాలి, ఆసక్తిని కల్పించాలంటే రోడ్డు మార్గం ఒకటి కల్పించాల్సిన అవసరం ఉంది. అట్లనే ఇక్కడ సాయంత్రం పూట కూడా ఉండడానికి అవసరమైనటువంటి కొన్ని చిన్న టెంట్లు, గుడారాలు లాంటివి కూడా. అశ్వాపురం మండలంలోని సుప్రసిద్ధమైన కాకతీయుల కాలం నాటి తుమ్మల చెరువుని ఈ సంవత్సరం మహర్దశ లభించింది. ఎందుకంటే ఇందులో ఈ సంవత్సరం బోట్ షికార్ని ఈరోజు ప్రారంభించారు గౌరవ ఎమ్మెల్యే గారు. దీనికి ఈ యొక్క బోట్ షికారు ఇటు యాత్రికులు పెరగాలంటే దీనికి సరైన రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తూ, అలాగే ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు లాంటివి ఏర్పాటు చేస్తూ, ఇంకా మౌలిక వసతులు కల్పిస్తూ పర్యాటకులను ఆకర్షించవలసిందిగా కోరుచున్నాము. ఇప్పటికైనా ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా ఈ యొక్క తుమ్మల చెరువుని పర్యాటక కేంద్రంగా గుర్తించి దీనికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినందుకు స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.